సో మనం గనక గమనిస్తే ఇప్పుడు ఈ పర్యటన ఏదైతే పుతిన్ గారు వచ్చారో, ఈ పర్యటన అనేది మనం గమనిస్తే మోడీ గారు స్వయంగా ఆయన వెల్కమ్ చెప్పడానికి వెళ్లారు. రెడ్ కార్పెట్ వెల్కమ్. ఆ తర్వాత ఒకటే కారు మనం చూస్తే మోడీ గారి కారు కాదు, అది పుతిన్ గారి కారు కాదు. ప్రత్యేకమైన కారు. మోడీ గారు రేంజ్ రోవర్ కూడా పక్కన పెట్టి ఫార్చునర్, టాటా ఫార్చునర్ అంటే ఒక దేశాధినేత పుతిన్ లాంటి వ్యక్తి, మోడీ లాంటి వ్యక్తి ఇద్దరు కూడా ఒక ఫార్చునర్ కారులో కలిసి వెళ్లారనమాట. ఆ కలిసి వెళ్ళే సందర్భంలో కూడా చాలా చర్చించుకునే ఉంటారంటున్నారనమాట. తర్వాత ఈ ప్రైవేట్ డిన్నర్ కూడా మోడీ గారు ఇచ్చారు. అండ్ రాష్ట్రపతి భవన్‌లో ఈరోజు 21 గన్ సెల్యూట్ లభించింది పుతిన్ గారికి. ఇవన్నీ కూడా మనం గమనిస్తే గనక ఇండియా, రష్యా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్‌షిప్‌లో 25 సంవత్సరాల వసంతాలు మనం గమనిస్తే ఇదంతా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. దాంతో పాటు మోడీ గారు రష్యాలో ట్రాన్స్‌లేట్ అయిన భగవద్గీత ఏదైతే ఉందో ఆ పుస్తకాన్ని పుతిన్ గారికి బహూకరించినట్లు మోడీ గారు ఎక్స్‌లో రాశారనమాట. ఇది కూడా మనం గమనిస్తే ఇండియా, రష్యా సంబంధాలు ఎంత కీలకం. ఈ 25 సంవత్సరాలు మీరు గనక చూస్తే గనక ఓ పక్క అమెరికా మన పైన ఎంత ప్రెషర్ పెడుతున్నా డొనాల్డ్ ట్రంప్ 1.0, డొనాల్డ్ ట్రంప్ 2.0 మనం చూస్తే గనక అమెరికా మన పైన ఎంత ఒత్తిడి చేస్తున్నా మన సంబంధాలు చెక్కు చెదరలేదు. చెదరకపోగా రష్యా ఆయిల్ అనేది మనకు అమ్ముతుంది, మనం కొనుక్కుంటున్నాం. రెండో అంశం, ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మొత్తం ఈ ప్రపంచ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త యుద్ధాలు వస్తాయి. ఈ టైంలో భారతదేశానికి కూడా ఒక స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్‌షిప్ అనేది రష్యా, ఒక అభయ హస్తం అనేది రష్యా మనకిస్తుందనమాట.